రాకీ రాకీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి రావే 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 గువ్వా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు వివల్ జియో స్పిరిట్ G5 జోడీ స్పెషల్ జత కడితే జగడమే పవర్డ్ బై నెజివియాన్ చిట్ట చివరి సెమీఫైనల్స్ అండి. ఇంకొక అడుగు దూరంలో ఉన్నామండి. ఒకే ఒక్క వారం దూరంలో ఉన్నాం. ఒక్క అడుగు ముందుకు వేస్తే వెళ్తాం వివల్ జియో స్పిరిట్ G5 ఫైనల్స్ లోకి. నెక్స్ట్ వీక్ ఫైనల్స్ స్టార్ట్ అవుతాయి. డాన్సింగ్ పే స్టార్ట్ చేయాలంటే ఒక ఇన్స్పైరింగ్ జంటకి వెల్కమ్ చెప్పాలి. మరి మాస్టర్స్ కి హలో చెప్పేద్దామా? ఇవాళ రౌండ్ ఏంటంటే రీమిక్స్ రౌండ్ అండి. టోటల్ 4.5 minutes టైం ఇస్తామండి ఈచ్ జోడీలో అమ్మాయి అబ్బాయి సోలో పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. ముందు 1.5 minutes సోలో, 1.5 minutes సోలో. దాని తర్వాత ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో 1, 2, 3 3 పర్ఫార్మెన్సెస్ కలిపితే రీమిక్స్. లాస్ట్ సెమీఫైనల్ కి 4 మాస్టర్స్ వచ్చారు. ఈ 4లోంచి 3 మాత్రమే ఫైనల్స్ కి వెళ్తారండి. అండ్ మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ప్రీవియస్ రౌండ్ మార్క్స్ అండ్ ఈ రౌండ్ మార్క్స్ కలిపిన తర్వాత టాప్ స్కోర్ గెయిన్ చేసినటువంటి 3 జోడీలు ముందుకు వెళ్తాయి, ఫైనల్స్ లో అడుగు పెడతాయి. అండ్ లీస్ట్ స్కోర్ సంపాదించుకున్నటువంటి ఒక జోడీ మాస్టర్ తో సహా ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తారు. ఎవరు గెలిస్తే, ఏ జోడీ గెలిస్తే వాళ్ళు వెళ్తారు ఫైనల్స్ లోకి. ముందుగా రీమిక్స్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు రాబోతున్నారు పాపీ మాస్టర్స్ పవర్ఫుల్ జోడీ. స్వయాన కనుగా జనించి ప్రణవం ఎగిసే స్వరాల జతలో విలీనం నవగా జ్వలించి సమయం మహతి సునాద సుధగా తరించు గళమై సుమించి హృదయం తపమే ఫలించి వరమై లభించు పదాన చలించ పదాల గమ్యం ఘనన ఘన ఘల్ ఘల్ మోవలై మోగింది నాలో ఈ రాగం ఝనన ఝన ఝల్ ఝల్ రవ్వలై పొంగింది నాలో సంగీతం ఘనన ఘన ఘల్ ఘల్ ఘనన ఘల్ ఘల్ ఘనన Check it out, dances, 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 dances. I'll tell you what dance.
ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండె ఏమవ్వరా మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిరా ఆవిల్లో నీ వాసన వస్తానా నువ్వుల్లో నిన్ను చూసినా ఎసందు మారినా ఇదంతు మారునా నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా మాస్టర్ శిల్ప, మీరు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారా? సో ఓన్లీ మ్యామ్ taught you for this particular song. Excellent. Your grace, very graceful in some moments. చాలా చాలా బాగా చేశారు మీరు. వెరీ గుడ్ శిల్ప. Tarak, as usual, you are breathtaking. మీ బ్యాక్ ఫ్లిప్స్, మీ స్ట్రైట్ ఫ్లిప్స్, మీ సిజర్స్ ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తారు మీరు. 2-3 చోట్ల చాలా బాగా నచ్చింది నాకు. యూజువల్గా అప్ షాట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బాడీ బ్యాలెన్స్ పెద్దగా ఉండదు. దట్స్ వాట్. మీరు వచ్చిన తర్వాత యూ జస్ట్ లాక్ యువర్ సెల్ఫ్. ఒక లెగ్ మాత్రం ఫస్ట్ వచ్చింది, దెన్ యువర్ బాడీ కేమ్ అప్. ఇట్స్ వెరీ డిఫికల్ట్, యు నో. ఇట్స్ నాట్ కెన్ వి ఈజీ. సీ ఇట్ వన్ మోర్ టైం మాస్టర్? One more time. That's right. అది హాఫ్ వే త్రూలో లాక్ చేసుకొని తర్వాత రిలీజ్ చేసాడు ఇంకొక లెగ్. దట్స్ వెరీ డిఫికల్ట్. That's right. సోలో ఆడిన తర్వాత యూ స్టార్టెడ్ డాన్సింగ్ టుగెదర్ కదా, అప్పుడు నాకు తారక్ మీద కళ్ళు వెళ్ళింది. ఐ లైక్ తారక్ బెటర్ దెన్ శిల్ప. ఇద్దరు ఆడేటప్పుడు శిల్ప వెంట్ స్లైట్లీ వీక్ టు తారక్ బికాస్ తారక్ ఇస్ రియలీ 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 గుడ్. భరతనాట్యం రాదు అంటే క్లాసికల్ బాగా చేసింది. కానీ నువ్వు అవమానించలేదు, అది అంతవరకు నేను చాలా హ్యాపీ. ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే అది తెలియలేదు, ఈ అమ్మాయికి రాదేమో అని మాత్రం ఎవరు అనుకోరు. అంత బాగా చేశారు. ఎందుకు తారక్ తోటి కంబైన్డ్ అయిన తర్వాత అంటే ఎప్పుడు క్లాసికల్కి ఇట్స్ అ వెరీ ఫెమినైన్ డాన్స్. దానివల్ల ఈ హా హూ హా చూ టూ దానికి సరిపోదు. లేకపోతే రెస్పెక్టివ్ ప్లేసెస్లో చూస్తే ఇద్దరు చాలా బాగా చేశారు. ఎలిమినేషన్ ఎపిసోడ్ కాబట్టి ఇద్దరిలో ఒకరే మార్క్స్ ఇస్తారు, ఒకరికి హైడ్ చేస్తాము. కానీ కహానీ మే ట్విస్ట్ ఉందండి. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు మార్క్స్ ఇవ్వరు. సో ఏ మాస్టర్ కి ఎంత స్కోర్ వచ్చింది, ఎంత ఇచ్చారు, ఇవన్నీ
ఇప్పుడేమి తెలియదండి. క్లైమాక్స్ లో ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తూ 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 తప్పించుకుంటూ ఆఖరికి టాప్ పొజిషన్ ఆక్యుపై చేశారు. ట్రైమెక్స్ రౌండ్ లోకి రాబోతున్నారు నందు మాస్టర్స్ జోడీ. రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా? అయ్యో కోలు కంపలు గుర్రం తోడు తీసేనా? లేనోని చూసి నవ్వమాకే, ఎంతటి వాడినైనా ఖ్యాతి చేసే దేహం ఇది రబ్బర్లాగా చెప్పినట్టు వింటుందమ్మా. రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా? అయ్యవ కోలు కంపలు గుర్రం తోడు తీసేనా? నేనోని చూసి నవ్వమాకే, నేనోని చూసి నవ్వమాకే. అమ్మాడి అల్లాడి కూతట్టిందే కసిగోడి, నీ బాడీ నా బేటీ అరే కలిపేసుకుందాం కబురాడి. కలిసిపోవే కసిబొమ్మ అదుముకుంటే శుభమమ్మ. అమ్మాడి అరే అల్లాడి కూతట్టిందే కసిగోడి. నువ్వేనా
థ్యాంక్ యూ. మాస్టర్ వాట్ డు యు సే? జ్యోతి, మీరు నేర్చుకున్నారా బెల్లీ డాన్సింగ్? నేర్చుకోలేదు. ఇక్కడికి వచ్చి రిహర్సల్ చేశాం. వెరీ గుడ్. నందు మాస్టర్ గారు, ఈ బెల్లీ డాన్స్ చేసేటప్పుడు టాజిల్ అని డ్రెస్లు టాజిల్స్ అని ఉంటుంది, పూసలు. అది ఉంటే ఏమవుతుందంటే కొంచెం చేస్తే కూడా ఎక్కువగా ఉంటుంది. డ్రెస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. బట్ జ్యోతి, యూ ఆర్ రియల్లీ గుడ్. తర్వాత మీరు నీలో కిందకి వెళ్ళిపోయిన తర్వాత హిప్ రోల్ ఒకటి చేశారు, One more time. చాలా బాగుంది. That's వెరీ right. నైస్. That's right. అండ్ జీతు, మీరు బాగా చేస్తున్నారు. బట్ లాస్ట్ సెమీఫైనల్స్ వచ్చాం కాబట్టి మీ కంపారిజన్లో ఐ ఫీల్ స్లైట్లీ వీకర్గా ఉన్నారు మీరు. మాస్టర్ గారు, నాకేమో అనిపించింది పాజెస్ ఎక్కువ ఉంది ఇన్ బిట్వీన్ స్టెప్ టు స్టెప్ వెళ్ళేటప్పుడు. రిథమ్ పోతా ఉంది, బట్ తను పాజ్ చేసి మళ్ళీ ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. సో దాట్ వాజ్ అ లిటిల్ బిట్ లాకింగ్ బికాస్ రిథమ్ పోతా ఉంది. అండ్ బోత్ ఆఫ్ యూ వెన్ యూర్ డాన్సింగ్ టుగెదర్, ఐ వాంటెడ్ హెవీ డాన్స్. అదేమో మ్యాచ్ అవ్వలేదు. నాకు సడన్గా అనిపించింది, ఇండివిజువల్గా చేస్తున్నప్పుడు ఒక్కొక్క పర్టిక్యులర్ దాన్నే హైలైట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు దానికే పరిమితమా అనే ఒక డౌట్ వచ్చేస్తుంది. నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసినంత వరకు ఓన్లీ హిప్, నథింగ్ ఇస్ యాడెడ్. ఇది స్పెషల్ డాన్సే, కానీ అదేమైపోయిందంటే ఓన్లీ పర్టిక్యులర్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. చేతులకి పని లేదు, మొహానికి పని లేదు, కాళ్ళకి పని లేదు, ఓన్లీ హిప్. ఇట్స్ అ ప్లస్, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ మైనస్. జీతు చాలా బాగా చేయాలి, చాలా బాగా చేయాలంటే చాలా బాగా చేయాలి. ఇద్దరు చేస్తున్నప్పుడు మీ ఇద్దరిలో దమ్ము తగ్గింది, స్టామినా, పవర్ లేదు ఇద్దరిలో. ఆల్ ది బెస్ట్. వివల్ డియో స్పిరిట్ G5 జోడీ స్పెషల్ లాస్ట్ సెమీఫైనల్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా కలై మాస్టర్ జోడీ రాబోతోంది. Okay. It's party time. What? The party's over?
వల్ల వల్ల ఏ చిను పిల్ల పిలిచిందే పిల్ల కుల్లం కుల్ల కులుకుల కిల్ల మెరిసిందే ఇల్ల చిన్ని ప్రకాష్ మాస్టర్. భూషణ్ ఏం ఆడావయ్యా నువ్వు అసలు 2 seconds 1 second కూడా నేను బ్లింకే చేయలేదు, నిన్నే చూస్తా ఉన్నా. One more time. That's right. ప్రాబబ్లీ ప్రభుదేవ గారు ఇది చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నీ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నీ హైట్. ఏమి చేసినా పెద్దగా ఉంది, దాంట్లో నువ్వు పెద్దగా స్ట్రెచ్ చేసి చేస్తున్నావు. స్లైడ్స్ అని చాలా బాగుంది నీకు. యు వర్ రియల్లీ రాకింగ్ దిస్ షో మ్యాన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ భూషణ్, because from a normal dancer you have turned to be a good dancer. That's right. ప్రియాంక, ఐ థింక్ మీరు ఈరోజు అంత పెద్దగా బాగా చేయలేదు. అది ఎందువల్ల ఆవిడ కొంచెం డల్ అయిందని తెలియదు నాకు, బట్ షీ నాట్ బీట్ భూషణ్. భూషణ్ వాజ్ డెఫినెట్లీ బెటర్ దెన్ యూ ప్రియాంక. సో బెస్ట్ ఆఫ్ లక్ గైస్ అండ్ cheers. Superb. Well improved, Bhushan. Well improved. అంటే లాస్ట్ టైం కూడా ఒక సాంగ్ ప్రభుదేవ్ గారు తెచ్చేస్తే మాస్టర్ గారు కొంచెం డౌన్గానే అన్నారు, కానీ ఈసారి మాత్రం చింపావు. తన దగ్గరికి వచ్చేసుకోవాల. దీనికి ముందర ఒక అమ్మాయి చేసింది కదా, నందు మాస్టర్ గారు అమ్మాయి, ఆల్మోస్ట్ అదే లెవెల్. అలాంటి ఒక పాట తీసుకున్నావు, అలాంటి ఒక హిప్ మూమెంట్లే. కొంచెం తేడా ఏంటంటే తను చేతులు యూజ్ చేయలేదు, నువ్వు కొంచెం చేతులు యూజ్ చేసావు. నీలో ఆ పవర్ చూపించలేదు. సోలో ఛాన్స్ దొరకడమే చాలా కష్టం కదా. సో సోలో ఎప్పుడు దొరుకుతుందో ప్రూవ్ చేసేయాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చారు ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ నువ్వు వదిలేసి హయ్యా హయ్యా అనేసావు. ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ బాగుంది. ఆల్ ద బెస్ట్. విమెన్ జియో స్పిరిట్ D5 లాస్ట్ సెమీ ఫైనల్ లో ట్రిమిక్స్ రౌండ్ లో మ్యాజిక్ చేయడానికి మా శేఖరుడి జోడీ రాబోతోందండి. ఎవడ్రాది సచ్చినోడా? శాంతి నా పాటంట సంతోషం నా దేశం అని చాటిస్తా అమ్మని అమ్మని సొమ్ముకు నీకు టాటా టాటా సాంబా సాంబా గాసరేరి సాంబా సాంబా లంబా రే గాసరేరి గగా పాగరే
పిచ్చి ఎక్స్ పిచ్చి వై పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పర్వాలన్నీ 100 పాలు పడి చచ్చేరంట పోరగాళ్ళు అడుగెట్టిన చోటెల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే Luna llena, luna llena, luna llena, luna llena. చిన్ని ప్రకాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద స్టేజ్లో ఒంటరిగా ఆడడమే పెద్ద ప్రాబ్లం అండి. గుంపు గుంపుగా చూసండి, సడన్గా సోలో చూసేటప్పుడు డెఫినెట్గా అంటే అనిపిస్తుంది ఏంట్రా ఖాళీ ఖాళీగా ఉందని. బట్ ప్రసాద్ అండి అస్సలు వదలలేదండి. ఎందుకంటే తనకి తెలుసండి నెక్స్ట్ వచ్చేది ఏమో అనుష, తన్ని బీట్ చేయాలని తనకు ఉందండి, అంతే ఏం లేదు. వాళ్ళిద్దరి లోపలనే ఒక చిన్న పోటీ ఉందండి. సి హౌ ఇట్ ఈస్, హౌ ఇట్ బికమ్స్ కదా శేఖర్ మాస్టర్ గారు. ఇందాకే స్టార్ట్ అయింది. అదే కరెక్ట్గా తెలుస్తూ ఉంది వాళ్ళ ఐజ్లో. ప్రసాద్ గుడ్ డాన్సర్ అండి, అనుష టెరిఫిక్ డాన్సర్ అండి. షీఈ్ అ డేంజరస్ గర్ల్ అండి. ఉఫ్, తను ఫినిషింగ్, తన పోస్చర్స్, తన ఫేస్ ఎక్స్ప్రెషన్, ఫీల్, స్టెప్ పెట్టిన తర్వాత స్లైడ్ చేసేట ఏం చేస్తుంది ఆ అమ్మాయి. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ లాగా చేసింది అమ్మాయి యార్. ఓయ్ హోయ్ 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 హోయ్, బ్లాక్ కోబ్రా. గ్రేట్ అనుష, ఐఎమ్ సో హ్యాపీ. బోత్ ఆఫ్ యూ were a treat to watch, definitely. A fantastic performance by both of you. Congratulations. Hats off. అన్ను One more time. That's right. Try. సూపర్ ప్రసాద్. అనుష్, నాకు నచ్చింది అని చెప్పాలా నీళ్ళు. ఇప్పుడు నేను నిన్ను చూసిన దానికి ఇప్పటికీ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడాలు వచ్చాయి. అదే కావాలి. బాగుందని చెప్తూ ఉంటాం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, అది కూడా మన చేతిలోనే ఉంది. ఆ ఇంప్రూవ్మెంట్ నువ్వు చూపిస్తున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. యు ఆర్ రియలీ గుడ్. కీప్ ఇట్ అప్. ప్రసాద్, ఇప్పుడే వచ్చావు కనుక పట్టేసావు, ట్రాక్ పట్టేసావు, ఫుల్ పాలిష్, అప్పుడు బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ ఎవరైనా కొట్టండి. సూపర్. We will
డియోస్పిరిట్ D5 జోడీ స్పెషల్ జత కడితే జగడమే లాస్ట్ సెమీ ఫైనల్. మరి ఈ లాస్ట్ సెమీ ఫైనల్ లో 4 మాస్టర్స్ ఉన్నారు. ఈ 4లోంచి 3 మాత్రమే ఫైనల్స్ కి వెళ్తారు. నెక్స్ట్ వీక్ నుంచి వివల్ డియోస్పిరిట్ D5 ఫైనల్ స్టార్ట్ కాబోతున్నాయండి. మరి ఈ ఫైనల్స్ కి ఎవరు వెళ్ళబోతున్నారు, ఏ 3 వెళ్తారో తెలుసుకుందామా? ఎవరికి ఎలిమినేషన్ వద్దన్నా వరిస్తుంది, ఈ బంగారు కళ నుంచి పర్మనెంట్ గా దూరం చేస్తుందో చూద్దామండి. నా చేతిలోకి మార్క్స్ లిస్ట్ వచ్చేసిందండి. మరి ఎవరి స్కోర్ ఏంటో తెలుసుకుందాం. నలుగురు జోడీలు, బట్ ఒక జోడీ ఒక మాస్టర్ని ఈరోజు డిసప్పాయింట్ చేయబోతారు. ఫస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేసి ఫైనల్స్ లోకి మొట్టమొదటగా అడుగు పెట్టబోతున్నటువంటి విజేత, ఆ జోడీ, ఆ మాస్టర్ ఎవరంటే శేఖర్ మాస్టర్ జోడీ ప్రసాద్ అండ్ అనుష. With all the pride, you guys are into the finals. శేఖర్ మాస్టర్ ప్రీవియస్ ఎపిసోడ్ లో 19.5, బట్ ఈ ఎపిసోడ్ లో 20 marks. Congratulations. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది, కానీ భయం కూడా స్టార్ట్ అయింది. డీటీలో కూడా ఫస్ట్ సెమీఫైనల్ నుంచి ఫైనల్కి వెళ్ళేది కూడా ఫస్ట్ నేను. బట్ డోంట్ వరీ మాస్టర్, అప్పుడు శేఖర్ మాస్టర్ వేరు, అప్పటి కంటెస్టెంట్స్ వేరు. ఇప్పటి శేఖర్ మాస్టర్ వేరు, ఇప్పటి కంటెస్టెంట్స్ వేరు. ఆల్ ది బెస్ట్. ఇక మిగిలింది 3 అండి. ఈ 3లో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరో చూద్దాం. ఫైనల్స్ లోకి అడుగు పెట్టబోతున్నటువంటి 2వ మాస్టర్ ఎవరో తెలుసుకుందాం. దట్ ఈస్ బాబీ మాస్టర్, ఆఫ్ కోర్స్. ప్రీవియస్ ఎపిసోడ్ లో 19 మార్క్స్ మాస్టర్, అండ్ ఈ ఎపిసోడ్ లో కంగ్రాచులేషన్స్ మాస్టర్, ఫైనల్స్ లోకి వెళ్తున్నారు. వివల్ డియోస్పిరిట్ D5 ఫైనల్స్ లోకి. D4 ఫైనల్స్ కి వెళ్ళలేకపోయారు, సెమీస్ కి కూడా వెళ్ళలేకపోయారు. బ్యాడ్ లక్. అండ్ ఈ రోజు మీరు అనుకున్న సాధించారు మాస్టర్. ఏమంటే D4లో వచ్చినప్పుడు చాలా హ్యాపీ, ఏదో ఒకటి మనం ప్రూఫ్ చేసుకోవాలని వచ్చాను. వచ్చి ఏం జరిగిందో నాకేం తెలియదు. అది ఏమైనా కంటిన్యూస్గా ఎలిమినేషన్ అయ్యాను. నేను చాలా బాధపడిపోయాను. D5లో వచ్చినప్పుడు ఏమంటే అందరూ బాయ్స్, నేను ఎక్కువ దాన్ని గర్ల్. చాలా హార్డ్ వర్క్, హోంవర్క్ అన్నీ చేసుకున్నాను. ఇంతకు వచ్చింది అక్క నాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అన్న. డెఫినెట్గా చెప్పాలి బాను, మన ఏ మూమెంట్ చెప్తే కూడా అది రాదని చెప్పకుండా వాళ్ళు ట్రై చేస్తారు. ఎన్ని టైమ్స్ గురించి, అన్నం గురించి, నీళ్ళ గురించి వాళ్ళకి ఏం అక్కర్లేదు. అంతా వాళ్ళిద్దరూ
ఏం చెప్పినా కూడా అంత ఇంప్రెషన్. నాకు ఇలా వచ్చిన కారణమే వాళ్ళిద్దరు. కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఇక మిగిలారు కలై మాస్టర్ అండ్ నందు మాస్టర్. వీరిద్దరిలో ఒక్కరికి తక్కువ మార్క్స్ వచ్చాయి. ఆ తక్కువ మార్క్స్ వచ్చినటువంటి ఒక్కరు వెనుదిరగక తప్పదు. ఫైనల్స్ లోకి వెళ్ళబోతున్నటువంటి మాస్టర్ ఎవరు? కలై మాస్టరా, నందు మాస్టరా? ఎవరి డ్రీమ్ నెరవేరబోతుంది, ఎవరి కళ కలగానే మిగిలిపోబోతుంది చూద్దాం అండి. థర్డ్ ఫైనలిస్ట్, ఫైనల్స్ లోకి వెళ్ళబోతున్నటువంటి మూడవ జోడీ అండ్ మూడవ మాస్టర్ is Kalai Master. Bhushan and Priyanka. Kalai Master, congratulations. మా ఇద్దరికి కంటెస్టెంట్స్ లో ఎంత దమ్ముంది అని చూడడానికే ఈ రౌండ్. నలుగురు మాస్టర్స్ ఫైనల్స్ వచ్చారు. మాస్టర్, ఎన్ని వరాలు మాస్టర్ మీకు? కాదు, ఇది వండర్ఫుల్ క్రియేట్. ఎస్, బట్ సపోర్ట్ కూడా ఉండాలి కదా. చంపేస్తాను సపోర్ట్ కానీ. సపోర్ట్ కూడా ఉండాలి కదా ఈ డ్రీమ్ నెరవేరాలంటే. నిజానికి అలా అనుకున్నారు కాబట్టి మీరున్నారు, కానీ అదర్వైజ్ అలాంటి వరం ఏదైనా ఇవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ ఫేస్ చేసేవారు. బికాస్ మీ మాస్టర్ యొక్క ప్యాషన్ చూసి ఆ వరాన్ని ఇస్తున్నారు మాస్టర్. వచ్చేయండి. D5 Jodi Special Grand Finale! Sizzling Beauty Taapsee! I should also go and dance. Dance is in my blood. I breathe, eat, live, dance. Let's get it on! Vival Geospirit D5 Jodi Special జతకడితే జగడమే గ్రాండ్ ఫైనల్స్ కి వెళ్ళబోతున్నటువంటి ఫైనలిస్ట్ నలుగురు వీరే. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो
नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जला